హాయ్ గైస్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ సెంటర్. ఈ వీడియోలో మనం జేడీకి ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. జేడీకి జావా డెవలపింగ్ ఇట్. మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసే వర్షన్ ఏంటంటే జేడీకి 1.8. ఈ వర్షన్ డౌన్లోడ్ చేస్తాం. ఇది చాలా స్టాండర్డ్ వర్షన్. ప్రజెంట్ అయితే 21 వర్షన్ నడుస్తుంది. ఈ 1.8 వర్షన్ అయినా 8 వర్షన్ అయినా ఒకటే. సో ఇక్కడ మనం చూస్తే జావా అనేది ఆర్కల్ ఒక ప్రోడక్ట్. మనకి 2 టైప్స్ ఉన్నాయి ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవడానికి. జేడీకి 8U202 అండ్ ఎర్లియర్. అండ్ ఇక్కడ వస్తే జేడీకే 8U211 అండ్ లేటర్ అని ఉంది కదా. ఈ రెండిట్ల డిఫరెన్స్ ఏంటంటే ఈ 8U202 అనే వర్షన్కి ముందున్నవి ఆ వర్షన్ డౌన్లోడ్ అవుతాయి ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే. లేదు ఇక్కడికి వస్తే 8U211 అండ్ లేటర్ వర్షన్స్ అని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవుతుంది ఇక్కడ నుంచి. దీనిపైన క్లిక్ చేద్దాం. ఇది ఒక మన పేజ్కి రీడైరెక్ట్ అయిన తర్వాత మనం ఇలా కిందకి వెళ్ళిపోదాం. ఇక్కడ బేస్డ్ ఆన్ యువర్ సాఫ్ట్వేర్, మీ సాఫ్ట్వేర్ని బట్టి మీకు డౌన్లోడ్ లింక్స్ ఉన్నాయి. ఇక్కడ లినక్స్, మ్యాక్ ఓఎస్, సోలారిస్, ఇంకా విండోస్ ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు విండోస్లో కూడా మనకి 2 టైప్స్ ఉన్నాయి. మనం డౌన్లోడ్ చేసుకున్న విండోస్లో కాబట్టి దీంట్లో చూద్దాం. 2 టైప్స్ ఏంటంటే 86-బిట్ ఇన్స్టాలర్, 64-బిట్ ఇన్స్టాలర్ ఉన్నాయి. ఈ బిట్ ఇన్స్టాలర్స్ ఏంటనేది మీ సిస్టమ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకునేది విండోస్లో కాబట్టి మనకి ఇక్కడ విండోస్లో 2 టైప్స్ ఉన్నాయి. ఈ 2 టైప్స్ ఏంటంటే 64-బిట్కి ఒక టైప్లో ఉంటుంది. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న సిస్టమ్ అయితే 64-బిట్ కాబట్టి మనం 64-బిట్ ఇన్స్టాలర్ డౌన్లోడ్ చేద్దాం. కొంతమందికి 32-బిట్ ఉంటుంది. ఈ 32-బిట్ 64-బిట్ అనేది మనకి ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం విండోస్ క్లిక్ చేయండి. దానిపైన DXDIAG అని టైప్ చేసి ఓకే చేయండి. మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. మీ సిస్టమ్ ఒక ఇన్ఫర్మేషన్ అవుతుంది దాంట్లో ఉంటుంది. చూసారు కదా, ఇది నా సిస్టమ్ ఇన్ఫర్మేషన్. ఇది ఇక్కడ చూస్తే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేటప్పటికి 64-బిట్ ఉన్న చూడండి లాస్ట్లో. అలా కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. మీ 32-బిట్ ఉండొచ్చు, 64-బిట్ ఉండొచ్చు. మీది ఎలా ఉందనేది చూసి దాన్ని బట్టి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఓకే, మనకి ఇక్కడ 64-బిట్ అని తెలిసింది కదా, ఎగ్జిట్ అయిపోదాం. సో ఇక్కడ నేను 64-బిట్ డౌన్లోడ్ చేస్తున్నా. నేను మీకు ముందు చెప్పాను కదా, జావా అనేది ఆరకిల్ ఒక ప్రోడక్ట్ కానీ. సో మీరు జేడీకేని డౌన్లోడ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఆరకిల్ అకౌంట్లో సైన్ ఇన్ అవ్వాలి. నాకు ఆల్రెడీ ఆరకిల్ అకౌంట్ ఉంది కాబట్టి నేను దాంట్లో సైన్ ఇన్ అవుతాను. ఒకవేళ సపోజ్ మీకు ఆరకిల్ అకౌంట్ లేకపోతే ఇక్కడ క్రియేట్ అకౌంట్లోకి వెళ్ళండి. అకౌంట్ క్రియేట్ చేసుకుని అది పెద్ద ప్రాసెస్ కాదు. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, కంట్రీ, ఇంకా నేమ్, ఇంకా మీ డీటెయిల్స్ అన్ని అక్కడ ఇచ్చి ఎంటర్ చేయండి. ఇదే ప్రొఫెషనల్కి కాదు ఇది. ఇలా అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి జేడీకే అనేది డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, లాగిన్ అయిన తర్వాత మనకి డౌన్లోడ్ అనేది ఫైల్ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఆరకిల్ అకౌంట్లో లాగిన్ అయ్యే వరకు మీకు డౌన్లోడ్ అనేది అవ్వదు. సో వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఆ ఫైల్ని ఓపెన్ చేసుకోండి. మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది కదా. ఇప్పుడు లైసెన్స్ అగ్రిమెంట్స్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ నెక్స్ట్ చేసేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసారు కదా, ఇదేంటంటే ఇన్స్టాలింగ్ పాత్. ఇది మీరు ఎక్కడైతే ఈ ఫైల్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ పాత్ ఇది. మీరు చేంజ్ చేయాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే అలా చేస్తున్నా. మనకి ఇప్పుడు జేడీకే అనేది మనకి డౌన్లోడ్ అయిపోయింది. మనం ఇప్పుడు జేఆర్ఈ డౌన్లోడ్ చేస్తున్నాం. జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. మనం ఒక జావా అప్లికేషన్ కానీ ఒక ప్రోగ్రామ్ కానీ డెవలప్ చేసిన తర్వాత అది రన్ అవ్వడానికి మనం యూస్ చేసే ప్లాట్ఫామ్ని రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటాం. జావాలో యూస్ చేసేది జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో జేఆర్ఈ అని పిలుస్తాం మనం. దానికి కూడా మీరు పాత ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. నేనైతే అలా డిఫాల్ట్గా ఉంచేస్తున్నా. ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళిపోతుంది. మనకి ఇన్స్టాల్ అవుతుంది. సో మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ జావా స్టాండర్డ్ ఎడిషన్ డెవలప్మెంట్ కిట్ 8 అప్డేట్ 391 చూసారు. లేటెస్ట్ వర్షన్ 8లో 391 సక్సెస్ఫుల్ ఇన్స్టాల్డ్ ఫర్ 64-బిట్. మనకి ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్స్ ఏమవుతుందో క్లోజ్ చేసుకోండి డైరెక్ట్. సో మనకి జేడీకే అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు అది మనం ఎక్కడ డౌన్లోడ్ అయ్యిందని చూద్దాం. మనం సి డ్రైవ్లో ప్రోగ్రామింగ్ ఫైల్స్లో వచ్చింది కదా మనకి. మనం ఇందాక చూసిన పాత్లో అది అక్కడికి వెళ్దాం. ప్రోగ్రామింగ్ ఫైల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇదిగోండి జావా ఫోల్డర్ ఆటోమేటిక్గా మీకు క్రియేట్ అయిపోతుంది. ఇదిగోండి జేడీకే 1.8, జేఆర్ఈ 1.8 జావా డెవలపింగ్ కిట్. ఇది దీన్ని యూస్ చేసి మనం జావా ప్రోగ్రామ్ డెవలప్ చేస్తాం. జేఆర్ఈ డెవలప్ చేసిన ప్రోగ్రామ్ని జేఆర్ఈ యూస్ చేసి రన్ చేస్తాం. సో మనకి డౌన్లోడ్ అయిపోయింది కదా. ఫస్ట్ దీన్ని ఎలా యూస్ చేయాలనేది ఒక్కసారి చూద్దాం. సో మనకి డౌన్లోడ్ అయింది మీరు చూసారు కదా ప్రోగ్రామింగ్ ఫైల్స్లో.
మనం ఇలా ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళకుండా కూడా మనకి ఇన్స్టాల్ అయిందా లేదా అని మన సిఎండి నుంచి కమాండ్ ప్రాంప్ట్ విండో నుంచి కూడా మనం తెలుసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ విండో ఓపెన్ చేయడానికి విండోస్ ఆర్ టైప్ చేసి సిఎండి అని ఉంది, సిఎండి అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఓకే, మీకు సిఎండి వస్తుంది. జావా డౌన్లోడ్ అయిందో లేదో చూసుకోవడానికి జావా హైఫన్ వర్షన్ ఎంటర్ చేయండి. చూసారు కదా మీకు ఇక్కడ జావా వర్షన్ 1.8.0.391 ఇక వర్షన్ అనేది చూపిస్తుంది. సో మనకి వర్షన్ అనేది ఇలా చూపించిందంటే మనకి జావా ఇన్స్టాల్ అయిపోయినట్టే. సో మనం ఇక్కడైతే జావా వర్షన్ వరకు చూసాము. నెక్స్ట్ చూసేటప్పటికి ఫస్ట్ ఒక మన బేసిక్ ప్రోగ్రామింగ్ ఒకటి చేసుకుని దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇలాంటివన్నీ చూద్దాం ఒకసారి. ఫస్ట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేను ఒక బేసిక్ ప్రోగ్రామ్ చేస్తున్నా, హెలో వరల్డ్ ప్రోగ్రామ్. దానికోసం ఫస్ట్ హెలో వరల్డ్ అని ఒక క్లాస్ తీసుకున్నాను, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్స్. అండ్ దాంట్లో ఒక మెయిన్ మెథడ్ నేను క్రియేట్ చేసుకోబోతున్నా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ parenthesesలో స్ట్రింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ అర్జెస్. ఇది ఎన్ని పర్టికులర్గా ఏం లేదు, అది స్టాండర్డ్, అది ప్రీడిఫైన్డ్ మెయిన్ మెథడ్. మన ప్రోగ్రామ్ అనేది మెయిన్ మెథడ్లోనే స్టార్ట్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ కూడా మెయిన్ మెథడ్ దగ్గర నుంచే మనకు స్టార్ట్ అవుతుంది. ఆ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఆ సింటాక్స్ మీరు యాస్టీస్గా అలాగే గుర్తుపెట్టుకోవాలి, ప్రోగ్రామ్ అక్కడి నుంచి రన్ అవుతుంది మనకి. సో మనం ఇప్పుడు దానిలోనే ఒక ప్రింట్ కమాండ్ ఒకటి రాసుకుందాం మనం. దీంట్లో మనం ప్రింట్ ఎలా చేస్తామంటే system.out.println బ్రాకెట్స్, మీకు అక్కడ ఏ టెక్స్ట్ ప్రింట్ అవ్వాలనుకున్నారో దాన్ని ఇవ్వండి. అక్కడ మీరు ఒకవేళ స్ట్రింగ్ ఇవ్వాలనుకుంటే అన్ని డబుల్ కోట్స్లో ఇచ్చుకోవాలి. సో నేను ఇక్కడ స్ట్రింగ్లో డబుల్ కోట్స్లో హెలో వరల్డ్ అని ఇచ్చుకున్నాను, హెలో వరల్డ్ అనే స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్లో పెట్టుకున్నాను నేను. దీన్ని మనం ఇక్కడ సేవ్ చేసుకోవాలి. దాన్ని ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనం ఈ ఫైల్ని సేవ్ చేసుకుందాం. సేవ్ యాస్, మీరు ఫస్ట్ ఏ ఫోల్డర్లోకి మీరు మీ ఫైల్ రీడైరెక్ట్ చేయాలనుకుంటున్నారో అది ఫస్ట్ మీరు కంపల్సరీ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొంతమంది ఎక్కడెక్కడ పెట్టుకుంటారు, మీరు కొంతమంది దొరకదు ఆ ఫోల్డర్ ఎక్కడ ఉందనేది, మీరు అది ముందే చూసుకోండి. ఇక్కడ ఫైల్ నేమ్ మనం పెట్టుకుందాం, హలో వరల్డ్ డాట్ జావా. ఇక్కడ ఆల్రెడీ మీకు ముందు టీఎక్స్టీ అని ఉంది కదా, ఆ టీఎక్స్టీని తీసేయండి. టీఎక్స్టీ పెట్టుకుని మీకు టెక్స్ట్ ఫైల్ కింద అయిపోతుంది. కింద ఆల్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని, అంటే మీరు ఏ ఫైల్ అయినప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫైల్ నేమ్లో హెలో వరల్డ్ డాట్ జావా అనేది ఎక్స్టెన్షన్, అది జావా ఫైల్స్ అని జావాలోని ఎక్స్టెన్షన్. సో మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఎక్స్టెన్షన్ డాట్ జావా అనేది ఉండాలి. సో అయిపోయిన తర్వాత సేవ్ చేసేసేయండి. సో ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాం. మీకు పాత్ అనేది ఎలా ఉంటుందని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మనకు ప్రోగ్రామింగ్ పాత్స్ అని ఉంటాయి, అది ఏంటనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ దానికన్నా ముందు సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. మనం ఫోల్డర్ని డెస్క్టాప్ పైన పెట్టుకున్నాను, నాకు డెస్క్టాప్ OneDriveలో ఉంటుంది. చేంజ్ డైరెక్టరీ మనం ఏ ఫోల్డర్లోకి వెళ్ళాలనుకుంటున్నామో అది అక్కడ కొట్టి ఆ ఫోల్డర్ నేమ్ కొడితే మనకి అక్కడ పోతుంది. డాక్యుమెంట్స్లో ఉంది నా ఫోల్డరు, అది OneDriveలో ఉంటుంది. సో సిడి OneDrive సిడి డాక్యుమెంట్స్ అనేది నేను పెట్టుకున్నా, దాంట్లో సిడి జావా అనేది నా ఫైల్. సో సిడి జావా నెక్స్ట్ అది క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు జావాలో రన్ అవుతుంది. జావాలో ఉన్న ఫైల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు హెలో వరల్డ్ డాట్ జావా, ఇక్కడ హెలో వరల్డ్ డాట్ జావా అనేది మనం ఇందాక సేవ్ చేసుకున్న ఫోల్డర్. దాని ముందు జావా ఆర్ జావా సి అని ఉంది కదా, అది కంపైలర్. మీ కోడ్ని కంపైల్ చేసేది ఆ జావా సి, అది కంపైలర్ అనమాట. చేసిన తర్వాత ఎంటర్ చేయండి. మీరు అక్కడ చూసారు కదా, జావా సి ఈస్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్. మనం ఆల్రెడీ జేడీకే డౌన్లోడ్ చేసేటప్పుడే మనకి జావా సి అనేది ఇన్స్టాల్ అయిపోతుంది, కానీ మనకి ఇక్కడ రికగ్నైజ్డ్ కాలేదని చూపిస్తుంది. సో మన దాన్ని కనిపించేటట్టు చేయాలన్నా యాక్సెసిబుల్గా చేసుకోవాలన్నా ఒక పాత్ని మనం సెట్ చేసుకోవాలి. ఆ పాత్ అనేవి మనకి 2 టైప్స్ ఉంటాయి, టెంపరీ అండ్ పర్మనెంట్ పాత్స్ ఉంటాయి. ఫస్ట్ మీకు టెంపరీ పాత్ అనేది చూపిస్తున్నా. దానికోసం ఫస్ట్ మీరు ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి దిస్ పీసీ లోకల్ సి ప్రోగ్రామ్ ఫైల్స్ అండ్ దెన్ గో టు జావా. మీ జావా ఫోల్డర్ డౌన్లోడ్ అయింది కదా, దాంట్లోకి వెళ్ళి జేడీకీలోకి వెళ్ళండి. జేడీకీలో ఫస్ట్ మనకి బిన్ ఉంది కదా, మనకి బిన్లోకి మనకి జావా సి అని ఉంటుంది. ఆ పాత్ని మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. మీరు పైన బార్లో సెలెక్ట్ చేస్తే ఆ పాత్ వస్తుంది, మీరు దాన్ని కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకుని సిఎండీలోకి వెళ్ళండి. ఇక్కడ సెట్ పాత్ ఈక్వల్ టు డబుల్ కోట్స్, మీరు కాపీ చేసుకున్న పాత్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో మనకి పాత్ని అయితే మనం ఎంటర్ చేస్తే మన పాత్ని సెలెక్ట్ చేసుకున్నట్టే. మనకి ఇక్కడ ఏ ఎర్రర్స్ రాలే కాబట్టి పాత్ మనకి సెట్ అయిపోయినట్టు. సో మనం ఆ కోడ్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. జావా కంటే కంపైలర్, మనం ఇందాక సేవ్ చేసుకున్న ఫోల్డర్ హెలో వరల్డ్ డాట్ జావా. ఇప్పుడు ఈ కోడ్ మనం కంపైల్ చేయాలి.
సో ఎంటర్. చూసారా మనకి ఎందాక వచ్చినట్టు జావా కీస్ నాట్ రికగ్నైజ్డ్ అనే ఎర్రర్ రాలేదు కాబట్టి ఇది సక్సెస్ఫుల్ అయినట్టు మనకి. సో ఎంటర్ అయిన తర్వాత మనం ఇప్పుడు మన ప్రోగ్రామ్ రన్ చేద్దాం. జావా హలో వరల్డ్. ఇప్పుడు జావా అని ఎందుకు పెట్టామని మనం రన్ చేయడానికి జావా అనే వర్డ్ యూస్ చేయాలి. జావా ఇప్పుడు జావా ఎందుకు వాడుతున్నాం అంటే మనం ప్రింట్ చేయడానికి ఆ జావా అనే వర్డ్ యూస్ చేయాలి. ఇక్కడ సిఎండిలో మనకి అది రావడానికి హలో వరల్డ్. మీకు ఎక్స్టెన్షన్స్ అవి ఏం వాడద్దు. మీరు అక్కడ పైన చూసుకున్నట్టయితే ఇక్కడ మనం జావా సి అని వాడుతున్నాం, ఇక్కడ జావా అని వాడుతున్నాం. జావా సి అనేది కంపైలర్, జావా అనేది మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు రన్ చేయడానికి యూస్ చేస్తాం. ఇక్కడ మీరు డాట్ జావా అని ఎక్స్టెన్షన్ వాడుతున్నారు, ఇక్కడ అవసరం లేదు. అయిన తర్వాత ఎంటర్ చేసేయండి. చూసారు కదా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ హలో వరల్డ్. ఇక్కడ ప్రింట్ స్ట్రింగ్ ఇచ్చాం కదా మనం, అదే మనకి ఇక్కడ ప్రింట్ అయింది హలో వరల్డ్. సో ఇది మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ యూజింగ్ టెంపరరీ పాత్. సో ఇప్పుడు మనం పర్మనెంట్ పాత్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి చూద్దాం. పర్మనెంట్ పాత్ అసలు ఎందుకు అవసరం అంటే, ఒక్కసారి మనం ఈ విండో క్లోజ్ చేసేస్తే, ఒకసారి మనం ఆ విండో క్లోజ్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ మనం ఆ పాత్ని యూస్ చేయలేం. చెప్పాక మీకు టెంపరరీ పాత్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మనం ఒక్కసారి కమాండ్ సిఎండి క్లోజ్ చేస్తే మళ్ళీ ఆ పాత్ మళ్ళీ రీయూస్ చేయలేం. సో మనకి ఈ టెంపరరీ పాత్ అనేది విండో మార్చిన లాస్ట్ టైం విండో క్లోజ్ చేసిన ఇంకా అది అక్కడతో క్లోజ్ అయిపోతుంది. అది పర్టికులర్ టు దట్ విండో మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు మనం న్యూ విండో ఓపెన్ చేసుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం మనం. సో ఎందాకలాగా మనం ప్రతిదానికి ఫోల్డర్ టు ఫోల్డర్ రీడైరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్టర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి చెప్తాను. మీకు మీ ఫోల్డర్ ఎక్కడ ఉందో తెలిస్తే డైరెక్ట్ మీ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళి పైన మీ పాత్ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ సెలెక్ట్ చేసుకుని ఆ పాత్ కాపీ చేసేసేయండి. అది OneDrive డాక్యుమెంట్స్లో ఉంది కాబట్టి నేను దాన్ని మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నా. సో అక్కడ వెళ్ళిన తర్వాత డైరెక్ట్ సిడి చేంజ్ డైరెక్టరీ అక్కడ మీద వచ్చిందని పేస్ట్ చేయండి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అక్కడ మీరు బ్యాక్ స్లాషెస్ పెట్టుకోవాలి. డైరెక్టరీ చేంజ్ అయిపోయింది. సో ఇందాక మీరు ఇక్కడ కంపైల్ కోడ్ ఇక్కడ రాసుకోవచ్చు జావాది, జావాసి హెలో వరల్డ్ డాట్ జావా. మనం ఇందాక రన్ చేసాం, కానీ ఇక్కడ మళ్ళీ జావాసి ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అని వస్తుంది. ఎందుకంటే మన పాత్ సెట్ చేసింది ఆ విండో వరకు మాత్రమే సెలెక్ట్ అవుతుంది. సో ఇవి మనం పర్మనెంట్గా కూడా సెట్ చేసుకోవచ్చు. పర్మనెంట్ ఎలా ఉంటుంది అంటే, ఆ డివైస్లో ఇంకా పర్మనెంట్గా ఉంటుంది. అంటే మీరు తర్వాత డిలీట్ చేసుకోవాలంటే దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. మీరు డిలీట్ చేసే వరకు అది పాత్ సెట్ అయి ఉంటుంది. ఈ టెంపరరీ పాత్ యూజ్ ఏంటంటే, మీరు అదర్ సిస్టంలో వర్క్ చేసేటప్పుడు ఏదో లేకపోతే అప్పటికప్పుడు జస్ట్ టెంపరీగా వాడుకోవాలన్నప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. మిగతా టైంలో మీకు వాడాలంటే ఎప్పటికప్పుడు సెట్ చేసుకోవాలి. కాబట్టి మీకు పర్మనెంట్ పాత్ సెట్ చేసుకోవడమే కరెక్ట్. ఇప్పుడు ఈ పర్మనెంట్ పాత్ ఎలా సెట్ చేసుకోవాలనేది చూద్దాం. సో మనకి కొత్త విండోలో చూసారు కదా ఎర్రర్ ఎలా వచ్చిందో, జావా కీస్ నాట్ ఫౌండ్ అని. సో ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఎన్ని విండోస్ ఓపెన్ చేసినా మళ్ళీ మనకి ఈ ఇష్యూ రాకుండా చేయడానికి మనం పర్మనెంట్గా సెట్ చేసుకోవాలి పాత్ని. దానికోసం మనం ఏం చేయాలంటే, ఫైల్ ఎక్స్ప్లోరర్లో దిస్ పీసీకి వెళ్ళిపోయి ప్రాపర్టీస్, ఇక్కడ మీకు రైట్ సైడ్లో అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, దాంట్లోకి వెళ్ళండి. మీరు కింద చూసుకున్నారు కదా, మీకు ఒక విండో ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా, లేకపోతే కింద వస్తుంది. అది ఓపెన్ చేసుకుంటే అక్కడ మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో మీరు ఇక్కడ పాత్ అనేది ఉంది కదా, అక్కడ పాత్లో చూడండి హారకల్ జావా, దాన్ని ఎడిట్ చేయాలి మీరు. అది సెలెక్ట్ చేసి ఎడిట్ చేసి న్యూ. సో ఇక్కడ మన న్యూ వచ్చిన తర్వాత ఒక ట్యాబ్కి మనకి యాక్సెస్ వస్తుంది కదా, అప్పుడు ఏం చేయాలంటే, మన లోకల్ డిస్క్ సిలో ప్రోగ్రామ్ ఫైల్స్లో జావాలో ఉంది కదా బిన్ ఫోల్డర్, అక్కడికి వెళ్ళిన తర్వాత దాని పాత్ని కాపీ చేసుకోండి. అదే పాత్ని అక్కడ మనం పేస్ట్ చేసుకుందాం. సో ఆ పాత్ని అక్కడ పేస్ట్ చేసుకుంటే మనం దాన్ని గ్లోబల్గా యూజ్ చేసుకోవచ్చు. డన్. ఓకే. సో ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ వద్దాం. సో మనం ఇక్కడ ఓపెన్ చేసాం కదా ఫస్ట్. సో ఇక్కడ మళ్ళీ సేమ్ ఎర్రర్ వచ్చినట్టు కనిపిస్తుంది కదా, కానీ అది కాదు ఇష్యూ. ఫస్ట్ ఈ విండోని క్లోజ్ చేస్తే అది రిఫ్రెష్ అవుతుంది. మళ్ళీ ఫస్ట్ మనం మళ్ళీ స్టార్ట్ చేస్తే మనకి ఆల్ సెట్. సో ఇది నా ఫోల్డర్ పాత్. ఇది మనం కంపైల్ చేసుకుందాం, జావా హెలో వరల్డ్ డాట్ జావా. సో మనకి ఎర్రర్ మెసేజ్ రాలేదు కాబట్టి మన కంపైలేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు దాంట్లో ఉన్న ప్రోగ్రామ్ని మనం రన్ చేద్దాం. జావా స్పేస్ హెలో వరల్డ్. మీరు అక్కడ జావా కానీ ఇవ్వవసరం లేదు, అక్కడ ఎక్స్టెన్షన్ ఇవ్వవసరం లేదు రన్ చేయడానికి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రన్ చేస్తే హెలో వరల్డ్ వచ్చింది. సో ఇప్పుడు చూసారు కదా, ఇంకొక విండో కూడా ఓపెన్ చేసి, ఇది క్లోజ్ చేయకుండా ఇంకొక విండో కూడా ఓపెన్ చేసి 2 విండోస్లో రన్ అవుతుందో లేదు చూద్దాం. ఇప్పుడు మల్టిపుల్ విండోస్లో చూద్దాం అంటున్నాం కదా, దాని ముందు ఏం చేద్దామంటే, మీ ఫోల్డర్ ఎక్కడెక్కడ లోపల ఉంటే మీకు ప్రతిసారి డైరెక్టరీని చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఏం చేస్తారంటే, డైరెక్ట్ మీ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళిపోండి. ఈ ఫైల్స్ అయితే ఏ ఫోల్డర్లోనే అక్కడికి వెళ్ళిపోయి పైన అడ్రస్ దగ్గర పైన లింక్ అంతా క్లియర్ చేసి సిఎండి అని చేసి ఎంటర్ చేయండి.
మీకు సిఎండి ఓపెన్ అవుతుంది, మీకు పాత్ మొత్తం వచ్చేసి మీరు ఎలా వెళ్ళారా పాత్ అంతా వచ్చేసి మీరు డైరెక్ట్ అక్కడ ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. అక్కడ కంపైలేషన్ కోడ్ రాద్దాం, జావా హెలో వరల్డ్ డాట్ జావా. చూసారు మనకి ఎర్రర్ రాలేదంటే కంపైలేషన్ సక్సెస్ఫుల్. మన ప్రోగ్రామ్ రన్ చేద్దాం, జావా హెలో వరల్డ్. చూసారా హెలో వరల్డ్ అని వచ్చేసింది. ఇది అనమాట మన ప్రాసెస్, టెంపరీ అండ్ పర్మనెంట్ పార్ట్స్. సో మీకు జేడీకే ఇన్స్టాలేషన్ చెప్పేశాను, జేఆర్ఈ డౌన్లోడ్ అయింది కూడా చెప్పాను, ఇంకా డౌన్లోడ్ అయిందని ఎలా యూజ్ చేయాలనే పార్ట్స్ కూడా చెప్పేసాం, టెంపరీ అండ్ పర్మనెంట్. సో ఇదే మన ఇన్స్టాల్మెంట్ జావాది. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.